హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి స్టడీ గైడ్ ఛానల్. ఈరోజు వీడియోలో 19th డిసెంబర్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. మొదటి ప్రశ్న, ప్రతి జిల్లాలో పిఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయనున్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి కేరళ. సరైన సమాధానము ఆప్షన్ బి మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పిఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయనుంది. భోపాల్లో కొత్త ముఖ్యమంత్రి అయిన మోహన్ యాదవ్ గారి అధ్యక్షతన జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. రెండవ ప్రశ్న, లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ 2023 కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ ఆనంద్ కుమార్, ఆప్షన్ బి పీయూష్ గోయల్, ఆప్షన్ సి నితిన్ గడ్కరీ, ఆప్షన్ డి హర్దీప్ సింగ్ పూరి. సరైన సమాధానము ఆప్షన్ బి పీయూష్ గోయల్. కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రగతి మైదాన్లో భారత మండపంలో లాజిస్టిక్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ 2023 కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలలో లాజిస్టిక్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మూడవ ప్రశ్న, భారతదేశం హై స్పీడ్ ఫ్లయింగ్ వింగ్ యుఏవిని ఎక్కడ పరీక్షించింది? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి ఒడిస్సా. సరైన సమాధానము ఆప్షన్ ఏ కర్ణాటక. కర్ణాటకలో చిత్రదుర్గలో హై స్పీడ్ ఫ్లయింగ్ వింగ్ యుఏవిని రక్షణ మంత్రిత్వ శాఖ విజయవంతంగా పరీక్షించింది. దీనిని స్వదేశీ పరిజ్ఞానంతో DRDOనైతే రూపొందించింది. నాలుగవ ప్రశ్న, 2025 నుండి విమాన ప్రయాణికులపై గ్రీన్ ట్యాక్స్ విధించనున్న దేశం ఏది? ఆప్షన్ ఏ నార్వే, ఆప్షన్ బి డెన్మార్క్, ఆప్షన్ సి ఇరాన్, ఆప్షన్ డి ప్యారిస్. సరైన సమాధానము ఆప్షన్ బి డెన్మార్క్. 2025 నుండి విమాన ప్రయాణికులపై గ్రీన్ ట్యాక్స్ విధించనున్నట్లు డెన్మార్క్ అయితే ప్రకటించింది. ఇది ఎయిర్లైన్ల పరిశ్రమలో హరిత పద్ధతులను పాటించడానికి ఆర్థికంగా ఉపయోగపడుతుంది. ఐదవ ప్రశ్న, విజనరీ లీడర్ ఐకాన్ 2023 అవార్డు ఎవరు అందుకున్నారు? ఆప్షన్ ఏ శివశంకరి, ఆప్షన్ బి పుష్పభారతి, ఆప్షన్ సి డాక్టర్ శ్రీనివాస్ నాయక్, ఆప్షన్ డి సిఎస్ లక్ష్మి. సరైన సమాధానము ఆప్షన్ సి డాక్టర్ శ్రీనివాస్ నాయక్. రియల్ విజన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ నాయక్ ధరావత్ అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ ది ఇయర్ 2023 విజనరీ లీడర్ ఐకాన్ అవార్డును అయితే అందుకున్నారు. న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన 5వ జాతీయ శిఖరాగ్ర సదస్సులో ఈ అవార్డును అయితే అందజేశారు. ఆరవ ప్రశ్న, ఏ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? ఆప్షన్ ఏ సూరత్, ఆప్షన్ బి విశాఖపట్నం, ఆప్షన్ సి అయోధ్య, ఆప్షన్ డి కొచ్చి. సరైన సమాధానము ఆప్షన్ ఏ సూరత్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం సూరత్ ఎయిర్పోర్ట్కి అంతర్జాతీయ హోదా కల్పించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఇది ప్రపంచ వైమానిక రంగంలో సూరత్ కీలక పాత్ర పోషించేందుకు దోహదపడుతుందని అయితే ప్రభుత్వం ప్రకటించింది. ఏడవ ప్రశ్న, స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 చొరవ కోసం ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్ని డాలర్ల రుణాన్ని ఆమోదించింది? ఆప్షన్ ఏ 150 మిలియన్లు, ఆప్షన్ బి 100 మిలియన్లు, ఆప్షన్ సి 120 మిలియన్లు, ఆప్షన్ డి 200 మిలియన్లు. సరైన సమాధానము ఆప్షన్ డి 200 మిలియన్లు. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 చొరవ కోసం 200 మిలియన్ల డాలర్ల రుణాన్ని అయితే ఆమోదించింది. 2026 నాటికి అన్ని నగరాలను చెత్తరహితంగా మార్చడమే దీని యొక్క లక్ష్యం. ఎనిమిదవ ప్రశ్న, భారతదేశ పర్యటనకు వచ్చిన ఒమన్ సుల్తాన్ ఎవరు? ఆప్షన్ ఏ వైజాగ్ మారీ, ఆప్షన్ బి మొహమ్మద్ దాబిద్, ఆప్షన్ సి హైతమ్ బిన్ తారిక్, ఆప్షన్ డి విదావ్ రాబిన్. సరైన సమాధానము ఆప్షన్ సి హైతమ్ బిన్ తారిక్. ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్తో
ప్రధాని మోడీ గారు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతము, వాణిజ్యము, పెట్టుబడులు తదితర అంశాలపైనైతే చర్చించారు. 9వ ప్రశ్న, ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన ప్యాట్ కమిన్స్ను ఏ జట్టు కొనుగోలు చేసింది? ఆప్షన్ ఏ సన్ రైజర్స్ హైదరాబాద్, ఆప్షన్ బి ఢిల్లీ క్యాపిటల్స్, ఆప్షన్ సి ముంబై ఇండియన్స్, ఆప్షన్ డి చెన్నై సూపర్ కింగ్స్. సరైన సమాధానము ఆప్షన్ ఏ సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన రెండో ఆటగాడిగా కమిన్స్ నిలిచాడు. 2 కోట్ల బేస్ ప్రైస్తో ఆస్ట్రేలియా కెప్టెన్ను సన్ రైజర్స్ హైదరాబాద్ 20.5 crores కొనుగోలు చేసింది. మిచెల్ స్టార్క్కు కేకేఆర్ 24.75 కోట్లకైతే కొనుగోలు చేసింది. ఇది ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఉంది. ఎవరు అంటే మిచెల్ స్టార్క్ కేకేఆర్ 24.75 కోట్లకైతే కొనుగోలు చేసింది. రెండో స్థానంలో ఆస్ట్రేలియా కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్. ఇతని ధర ఎంత అంటే 20.5 కోట్లు. 10వ ప్రశ్న, జాయింట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఇండియన్ నేవీ ఏ ఐఐటితో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ ఐఐటి కాన్పూర్, ఆప్షన్ బి ఐఐటి ఢిల్లీ, ఆప్షన్ సి ఐఐటి ముంబై, ఆప్షన్ డి ఐఐటి మద్రాస్. సరైన సమాధానము ఆప్షన్ ఏ ఐఐటి కాన్పూర్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ నావల్ హెడ్ క్వార్టర్స్లో ఇండియన్ నేవీతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. సాంకేతిక అభివృద్ధి, వినూత్న పరిష్కారాలు మరియు ఉమ్మడి పరిశోధన మరియు అభివృద్ధిని ప్రోత్సహించడమే దీని యొక్క లక్ష్యం. రియర్ అడ్మిరల్ కె శ్రీనివాస్ సపోర్ట్ మెటీరియల్ డాక్యార్డ్ మరియు రిఫిట్స్ హెడ్ మరియు ప్రొఫెసర్ ఎస్ గణేష్ ఈ ఎంఓయూలపై సంతకం చేశారు. 11వ ప్రశ్న, మొదటి ఖేలో ఇండియా పారా గేమ్స్లో అత్యధిక పతకాలు సాధించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి హర్యానా, ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ డి మహారాష్ట్ర. సరైన సమాధానము ఆప్షన్ బి హర్యానా. తొలిసారిగా నిర్వహించిన ఖేలో ఇండియా పారా గేమ్స్లో హర్యానా రాష్ట్రం అత్యధిక పతకాలు సాధించి పతకాల పట్టికలో అగ్రస్థానంలోనైతే నిలిచింది. హర్యానా 40 స్వర్ణాలు, 39 రజకాలు, 29 కాంస్యాలతో కలిపి మొత్తం 105 పతకాలనైతే సాధించింది. ఖేలో ఇండియా పారా గేమ్స్ డిసెంబర్ 10న న్యూఢిల్లీలోనైతే ప్రారంభమయ్యాయి. ఉత్తరప్రదేశ్ 25 స్వర్ణాలు, 23 రజతాలు, 14 కాంస్యాలతో మొత్తం 62 పతకాలతోనైతే రెండో స్థానంలో నిలిచింది. తమిళనాడు 20 స్వర్ణాలు, 8 రజతాలు, 14 కాంస్యాలతో మూడో స్థానంలో నిలిచింది. మొత్తంగా మొదటి స్థానంలో మనకి హర్యానా, రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్, మూడవ స్థానంలో తమిళనాడు అయితే నిలవడం జరిగింది. 12వ ప్రశ్న, ఢిల్లీ మీరట్ ప్రాంతీయ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్ కోసం భారత ప్రభుత్వం ఎవరితో రుణ ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఆప్షన్ బి ప్రపంచ బ్యాంక్, ఆప్షన్ సి ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఆప్షన్ డి వీటిలో ఏది కాదు. సరైన సమాధానము ఆప్షన్ సి ఆసియా అభివృద్ధి బ్యాంక్. ఢిల్లీ మీరట్ ప్రాంతీయ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్ కోసము 37 బిలియన్ల జపనీస్ యెన్ల రుణంపై భారతీయ ప్రభుత్వం మరియు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంతకం అయితే చేశాయి. దీని కింద 82 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ మీరట్ ప్రాంతీయ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఆర్ఆర్టీఎస్ కారిడార్ అయితే అభివృద్ధి చేయబడుతోంది. 13వ ప్రశ్న, ఛత్తీస్గఢ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా ఎవరు ఎన్నిక అయ్యారు? ఆప్షన్ ఏ భూపేష్ బఘేల్, ఆప్షన్ బి రమణ్ సింగ్, ఆప్షన్ సి శత్రుఘ్న సిన్హా, ఆప్షన్ డి అశోక్ గెహ్లాట్. సరైన సమాధానం ఆప్షన్ బి రమణ్ సింగ్. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అసెంబ్లీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. 71 ఏళ్ల రమణ్ సింగ్ను స్పీకర్గా ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఎవరు అంటే విష్ణుదేవ్ సాయ్ ప్రతిపాదించగా డిప్యూటీ సీఎం అరుణ్ సావో మద్దతు ఇచ్చారు. రమణ్ సింగ్ 2008, 2013, 2018 మరియు 2023లో వరుసగా 4 సార్లు
రాజ్నంద్గావ్ స్థానం నుంచి అయితే గెలుపొందారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి కరెంట్ అఫైర్స్ వీడియోలోనైతే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.